రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక కొత్త పేజ్ అయితే క్రియేట్ అయిందనమాట. ఆ పేజ్ వచ్చేసి ఏందంటే రిజర్వేషన్ హటావ్ ఆందోళన్ ఆర్‌హెచ్‌ఏ. అంటే ఇప్పుడు వీళ్ళు గూడా ఎట్లా అంటే సీజేపీ వాళ్ళలాగానే ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ క్రియేట్ జేసి, ఫస్ట్ అందరిని ఇన్‌ఫ్లూయెన్స్ జేసి, ఆ తర్వాత రోడ్ల మీదకెక్కి ప్రొటెస్ట్‌లు జేసి, గవర్నమెంట్‌కి అగైనెస్ట్‌గా వాళ్ళు రోడ్డు మీదకెళ్ళి మా రిజర్వేషన్ హటావ్ ఆందోళన్ మూవ్‌మెంట్ అని ఒకటుంది. మీరు రిజర్వేషన్‌లను తీసేయాలి. ఎందుకంటే రిజర్వేషన్‌లు ఉండడం వల్ల జనరల్ కేటగిరీ స్టూడెంట్స్‌కి అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినా వాళ్ళు సరిగ్గా సెలెక్ట్ అవ్వలేకపోతున్నారు. జాబులు రాలేకపోతుంది వాళ్ళకు. వాళ్ళ కాలేజ్‌లో సీట్లు గూడా వస్తలేవు. అదే ఒక రిజర్వేషన్ కేటగిరీ ఉన్న స్టూడెంట్స్ మాత్రం సగం సగం మార్కులు తెచ్చుకొని, క్వాలిఫైయింగ్ మార్కులు తెచ్చుకొని సీట్‌లొస్తున్నాయి వాళ్ళకు, జాబ్‌లొస్తున్నాయి అని జెప్పి వీళ్ళ ఆందోళన అన్నమాట. అయితే ఇప్పుడు మనం ఒక విషయం గమనిద్దాం. ఏందంటే ఇప్పుడు రిజర్వేషన్స్ తీసేయాలి, రిజర్వేషన్స్ తీసేయాలి, రిజర్వేషన్స్ తీసేయాలని మాట్లాడతారు గానీ, క్యాస్ట్ సిస్టాన్ని తీసేయాలి. జనాల్లో నాటకపోయిన ఈ కుల వివక్ష, కుల భావన అనేది తొలగించాలి. ఇలాంటి విషయాలపైన ఎందుకు మాట్లాడారు? ఎందుకంటే ఇప్పటికి గూడా, ఈ కాలంలో గూడా ఒక తక్కువ కులవాడు ఒక స్థాయికి ఎదిగినా గూడా, వాడిని ఆ కులం ఐడెంటిటీ ప్రకారంగానే అందరూ గుర్తిస్తారు తప్ప, వాడు ఎదిగిన స్థాయిని, వాడు ఎదిగిన విధానాన్ని, వాడున్న పొజిషన్‌ని చాలా మంది గుర్తియ్యరు. ఎందుకంటే వాడికున్న ట్యాగ్‌లైన్ ఏదైతే ఉంటదో, పర్టిక్యులర్ కమ్యూనిటీకి చెందిన వాడు అని జెప్పి ఐడెంటిఫై జేస్తారు. అంతే తప్ప, వాడు ఈ స్థాయికి ఎదిగిండు, సో అండ్ సో ఇతను గొప్ప అని జెప్పి ఎందుకు కన్సిడర్ జేయరు ఇప్పటికి గూడా. ఇది మనకింకా అర్థం గాదు గానీ, ఈ రోజుల్లో గూడా, ఇప్పటి వరకు గూడా కుల వివక్ష అనేదుంది. చాలా మందికి కుల పిచ్చి ఉంది. ఇప్పుడు వీళ్ళకు రిజర్వేషన్‌లు ఎందుకుంచాలి, ఎందుకు తీసేయాలన్న విషయాన్ని పక్కెడితే, మనం కొన్ని వందల సంవత్సరాల వెనక్కి వెళ్తే, వాళ్ళు ఎదుర్కొన్న డిస్క్రిమినేషన్, వాళ్ళు ఫేస్ జేసిన అవమానాలు కొన్ని కొన్ని గావు. లిటరల్లీ అవి చెప్పుకుంటూ పోతే కొన్ని చాప్టర్స్ అయినా అయిపోవు. దాని మీద ఎన్ని సినిమాలు తీసినా సరిపోదసలు. ఎందుకంటే, ఆ రకమైన డిస్క్రిమినేషన్ వాళ్ళు ఫేస్ జేషిర్రు. అంతెందుకు 1985లో కారం చేదులో జరిగిన ఇన్సిడెంట్స్ చాలు మీకు అర్థం కావడానికి. ఆ కారం చేదు ఇన్సిడెంట్ జరిగినాకనే గదా! ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసొచ్చింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అనేది వచ్చింది ఆ ఇన్సిడెంట్ తర్వాతనే. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. రిజర్వేషన్స్ తీసేయాలి, రిజర్వేషన్స్ తీసేయాలి అంటారు గదా! ఫస్ట్ జనాల్లో నాటకపోయిన ఈ కుల పిచ్చి, కుల భావన ఎప్పుడైతే పోతదో అప్పుడే రిజర్వేషన్స్ తీసేయాలనే మాట మాట్లాడాలి.